శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఒక్కసారి అవకాశం కోసం జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో పాదయాత్ర చేశారు, సక్సెస్ అయ్యారు. 151 సీట్లు సాధించగలిగారు. మళ్ళీ ఇప్పుడు నిన్న ప్రెస్ మీట్లో ఆయన, నేను మళ్ళీ పాదయాత్రకి సిద్ధమవుతున్నాను. లాస్ట్ 1.5 ఇయర్ ఆ టైంలో నేను పాదయాత్ర చేస్తాను. అందరూ కార్యకర్తలు కావచ్చు, లేకపోతే అందరూ కూడా సిద్ధం అవ్వాలని చెప్పేసి పిలుపునిస్తున్నారు. సో ఒకప్పుడు చేసిన పాదయాత్రకి అంత సక్సెస్ ఆయనకు వచ్చింది. మరి ఇప్పుడు రేపు జరగబోయే పాదయాత్రకి అదే సక్సెస్ ఉండే అవకాశం ఉంటుందా? ఇక్కడ ఒకటి వాస్తవం. 2019 నుంచి 24 వరకు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన పాలకుడుగా జగన్మోహన్ రెడ్డి గారిని చూసాం. 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారిని చూసాం. ఇవాళ 2024 జూన్ 12 నుంచి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని చూస్తున్నాం మనం. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా హయాంలో ఆయన స్వేచ్ఛాయుత వాతావరణంలో రాజకీయ కార్యకలాపాలు నిర్వహించుకోనివ్వకుండా రాజకీయ పార్టీని కట్టడి చేసే ప్రయత్నం చేశారు. జీవో నెంబర్ 1 అని చెప్పిన ఒక జీవోని తీసుకొచ్చి స్వేచ్ఛగా రాజకీయ కార్యకలాపాలు నిర్వహించుకునే స్వేచ్ఛని భంగపరిచాడు. అదే సందర్భంలో తాను తన పార్టీ కార్యకలాపాలు మాత్రం యథావిధిగా నిర్వహణ చేసుకున్నాడు. సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కూడా ఆయన ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గంలో కూడా పర్యటించకుండా అడ్డుకునే ప్రయత్నం చేశాడు. చాలామంది తెలుగుదేశం నాయకుల్ని అరెస్టులు చేశాడు, జైలు పాలు చేశాడు. కానీ ఇవాళ 2014-19 మధ్య జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారి పాలనా హయాంలో, అంతకుముందు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కొనసాగినప్పుడు వీళ్ళ నాయన రాజశేఖర రెడ్డి గారు చాలా సావకాశంగా వాళ్ళ పాదయాత్ర వాళ్ళు కొనసాగించుకోగలిగారు. వాళ్ళకు కావాల్సిన భద్రత ప్రభుత్వ పరంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే ప్రొవైడ్ చేసింది. అంటే రాజకీయ పార్టీలకి తనను విమర్శిస్తున్నా సరే అలా విమర్శించే హక్కుని వాళ్ళకి కల్పించడం, రాజ్యాంగం ద్వారా వాళ్ళకి సంక్రమించిన హక్కు అనేది చంద్రబాబు నాయుడు గారు భావించారు. కాబట్టి ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఆయన వ్యవహరించారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఆ ప్రజాస్వామ్య స్ఫూర్తికి భంగం కలిగే విధంగా తాను ఏ విధంగా వ్యవహరించాడనేది కూడా ప్రజలకు ఒక స్పష్టత వచ్చింది. కాబట్టి 2019లో 151 స్థానాలు ఇచ్చిన ప్రజలే మళ్ళీ తిరిగి 2024 ఎన్నికల్లో 11 స్థానాలకు ఆయన పరిమితం చేశారు. కాబట్టి ఇవాళ కూడా 175 స్థానాలు ఉన్న సభలో 164 స్థానాలతోటి తమకు అధికారం దక్కినా ఎన్డీఏ కూటమి అదే ప్రజాస్వామ్య విలువలకి కట్టుబడి ఉండి ఇంత ఘోరంగా ఓడిపోయినా, ప్రజల చేత ఇంత ఆగ్రహానికి శిక్షకు గురైన జగన్మోహన్ రెడ్డి చేసుకునే రాజకీయ కార్యకలాపాలకి అడ్డుకోగలిగే శక్తి సామర్థ్యాలు వాళ్ళకు ఉన్నా కూడా వాళ్ళేమో అడ్డుకోట్లా. స్వేచ్ఛగా అతని రాజకీయ కార్యకలాపాలు, ఆయన యాత్రలు, ఆయన పరామర్శలు చేసుకోగలగడానికి ప్రభుత్వమే సహకారం అందిస్తూ ఉంది. ప్రభుత్వ పరంగా ఆయనకు భద్రత కల్పిస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ రేపు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేయాలి అనుకున్నా కూడా గతంలో యువగళం పాదయాత్రకి జగన్మోహన్ రెడ్డి కల్పించిన ప్రతిబంధకాలు లాంటివి ఎన్డీఏ కూటమి ఎట్టి పరిస్థితుల్లో కల్పించదు. కానీ చెయ్యాలా వద్దా అనేది పునరాలోచించుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే 2029 ఎన్నికల్లో నెగ్గాలి అని అంటే తాను పాదయాత్ర చేయటం ఒక్కటే తారక మంత్రం అని చెప్పి ఆయన భావిస్తున్నాడు తప్ప 2024 ఎన్నికల్లో తనని ప్రజలు ఎందుకు డిజోన్ చేసుకున్నారు, అలా డిజోన్ చేసుకోవడానికి 2019 నాడు ప్రజలు ఇచ్చిన ఆ మద్దతు నుంచి తనని ఇంతగా డిజోన్ చేసుకోవడానికి దారితీసిన పరిస్థితులు ఏంటి, మన నిర్ణయాల్లో ఏమైనా లోపాలు ఉన్నాయా, మన పాలనలో ఏదైనా ప్రజల నమ్మకాన్ని అందుకోలేకపోయామా, నమ్మకం గెలుచుకోలేకపోయామన్న అంశాన్ని పరిశీలించకుండా ఆయన నేను పాదయాత్ర చేస్తే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సమాజం నాకు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టేస్తాయని చెప్పనే భ్రమంలో ఉన్నాడు. పాదయాత్ర ఒక్కటే సర్వరోగ నివారణ కాదు. ప్రజలకు చేరువ కావడానికి, ప్రభుత్వాన్ని విమర్శించడానికి, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడ్రస్ చేయడానికి పాదయాత్ర ఉపకరిస్తుంది. కానీ అన్ని సందర్భాల్లో పాదయాత్ర మాత్రమే అధికారం దక్కించుకోవడానికి దోహదం చేయదు. రాహుల్ గాంధీ గారి పాదయాత్ర చూసాం మనం. భారత్ జోడో యాత్ర పేరిట 3500 కిలోమీటర్లు ఆయన పాదయాత్ర చేసిన ప్రజలైన ప్రతిపక్ష పాత్రకే పరిమితం చేశారు. 2 దఫాలుగా నెగ్గిన భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమికే మళ్ళీ 3వ దఫా కూడా వాళ్ళకి అధికారం ఇచ్చారు. కానీ రాహుల్ గాంధీ గారిని పరిగణలోకి తీసుకోవాలి. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా శర్మ గారు చేసిన పాదయాత్రను కూడా పరిగణలోకి తీసుకోవాలి. 2 సార్లు సుదీర్ఘ పాదయాత్రలు చేసిన ఏకైక మహిళా నాయకురాలు శర్మ గారు. బహుశా నేను అనుకోవటం రాష్ట్రంలోనే, దేశంలోనే
అంతటి స్థాయి పాదయాత్ర చేసిన ఇంకొక మహిళా నాయకురాలు ఉండకపోవచ్చు. అయినా ప్రజల పరిగణలోకి తీసుకోవాలి. ఆమెను కూడా స్వయంగా డిపాజిట్ కూడా దక్కకుండా ఓడించారు. అదే సందర్భంలో ఇవాళ తన విధానాలు మార్చుకోకుండా తాము చేసిన వాగ్దానాలు నిలుపుకునే దిశగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు వాటి వక్ర భాష్యాలు చెప్తా తన చేతిలో ఉన్న మీడియా ద్వారా, తనకున్న సోషల్ మీడియా ద్వారా ప్రజలలో తప్పుడు సమాచారాన్ని పంపిస్తూ అయినా కూడా ప్రజలను అన్నీ ఆదరిస్తున్నారు అన్న భ్రమంలో జగన్మోహన్ రెడ్డి ఉంటూ ఇవాళ పాదయాత్రకి అతను సిద్ధమవుతున్న తీరు 100% అతనికైతే ఎన్నికల్లో ఉపయోగపడే నిర్ణయం అది కాదు. ఎందుకంటే ఎన్డీఏ కూటమి 20 లక్షల ఉద్యోగ కల్పన అని చెప్పనే ఒక అస్త్రాన్ని ఎన్నికలకు ముందు వాళ్ళకి అధికారం దక్కడానికి చాలా ప్రధానంగా దోహదం చేసిన హామీ అది. ఆ హామీని నిలుపుకోవటం కోసం ఇవాళ లక్షలాది కోట్ల పారిశ్రామిక ఒప్పందాలు చేసుకొని పారిశ్రామిక సంస్థలను గ్రౌండింగ్ చేయిస్తూ లక్షలాది మందికి ఉపాధి కల్పనకు ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు చేస్తున్న ప్రయత్నానికి అడ్డంకులు సృష్టించే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న స్టేట్మెంట్లు, పెట్టుబడిదారులను జైలు పాలు చేస్తాం, మా విధానాలు రేపటి రోజున ప్రతికూలంగా ఉంటాయి అని చెప్పనే సంకేతాలు పంపిస్తున్న నేపథ్యంలో ఆ సంస్థల గ్రౌండింగ్ అయ్యి తద్వారా ఉపాధి దక్కించుకుందామని చెప్పని ఆశిస్తున్న యువత ఒక రకమైన నైరాశ్యంలో మునుగుతారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ప్రతికూలంగా మారే అంశాలు ఇవి. ఆయన మాత్రం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నెగిటివిటీ ప్రచారం చేయటం ద్వారా మాత్రమే తనకు అధికారం దక్కుద్దన్న భ్రమంలో తను ఉన్నాడు. 100% ఆ భ్రమంలో ఉండిచ్చిన స్టేట్మెంటే ఈ పాదయాత్ర స్టేట్మెంట్. తన రాజకీయ విధానాలు మార్చుకోవాలి, తన పాలనలో జరిగిన తప్పుల్ని అడ్మిట్ అవ్వాలి, ప్రజలకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాము క్షమించండి అని చెప్పని ఆయన వైపు నుంచి ఒక అప్పీల్ వెళ్ళాలి. అవి ఏమీ జరగకుండా అదే విధమైన ఉన్మాదాన్ని ప్రదర్శిస్తూ రప్ప నరుగుతామని వాళ్ళని ప్రోత్సహిస్తూ హింసని ప్రేరేపిస్తూ ప్రభుత్వ అధికారులను బెదిరిస్తూ నేను మళ్ళీ పాదయాత్ర చేస్తాను అని అంటే నీ వైఖరిలో మార్పు లేనప్పుడు, నిన్ను నువ్వు సంస్కరించుకునే ప్రయత్నం చేయనప్పుడు నాయకుడిగా ఇంకొకసారి మాత్రం నేను పరిగణలోకి తీసుకుంటారని చెప్పని ఏ నమ్మకంతో భావిస్తున్నాడో ఆయనకే తెలియాలి. ఒకటైతే వాస్తవం, ఇవాళ అభివృద్ధి సంక్షేమం విషయంలో ప్రజల మన్నన పొందే విషయంలో కొన్ని నిర్ణయాల పట్ల తెలుగుదేశం సోషల్ మీడియా కొంత ప్రతికూలంగా స్పందించిన అంతిమంగా ఇష్యూ జగన్మోహన్ రెడ్డికి బలం చేకూర్చేదిగా మారుతుంది అనుకున్నప్పుడు ఎవరికి వాళ్ళు లాయల్గా వాళ్ళ మాతృ పార్టీలకే కట్టుబడతారు. అదే సందర్భంలో ఇవాళ జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీల మధ్య ఉన్న కోఆర్డినేషన్ నేపథ్యంలో ఒకరికొకరు సమన్వయం చేసుకుంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసిమెలిసి నడుస్తున్న నేపథ్యంలో ఇప్పటికే లక్షలాది కోట్ల రూపాయల పారిశ్రామిక ఒప్పందాలు ఖరారయ్యి ఉండి మరిన్ని లక్షల కోట్ల రూపాయల పారిశ్రామిక సంస్థలతో చర్చలు జరుపుతున్న నేపథ్యంలో 100% మెరుగైన ఉపాధి అవకాశాలతో కూడిన మెరుగైన సమాజ నిర్మాణంలో ఎన్డీఏ కూటమి నిమగ్నమై ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ పాదయాత్రలు మాత్రమే ఆయనకు అధికారం దక్కించడానికి షార్ట్కట్గా ఆయన ఫీల్ అవ్వచ్చేమో, కానీ అవి షార్ట్కట్గా ఉపయోగపడవు. అంతిమంగా 54 సంవత్సరాల వయసులోకి ఆయన వచ్చేసాడు. ఇక్కడ వయసు ప్రస్తావన కూడా తెచ్చారండి. అవును, 54 సంవత్సరాల వయసులోకి ఆయన వచ్చేసాడు. ఆయన లోకేష్ గారితో తన వయసును పోల్చుకుంటూ ఉన్నాడు, కానీ లోకేష్ కన్నా ఈయన 10 సంవత్సరాల వయసులో పెద్దాడు. చంద్రబాబు నాయుడు గారు అన్నారు, అదే అంటున్నా, నాతో పోటీ పడలేకపోతున్నారు అని చెప్పేసి తన కొడుకు వయసు అని చెప్పని చెప్పుకుంటున్నాడు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కొడుకు వయసు నేను అని చెప్పని చెప్పుకుంటున్నాడు. వాళ్ళ కొడుకు కన్నా ఈయన 10 సంవత్సరాలు 1 నెల పెద్దాడు. కాబట్టి వాళ్ళ కొడుకు వయసు కాదింది. అదే క్రమంలో ఈయనకి కూడా వయసు పెరుగుతుంది. 1000 కిలోమీటర్ల పాదయాత్ర ఆయనకి మోకాళ్ళ నొప్పులు మిగులుచు తప్ప ఆయన కోరుకునే అధికారాన్ని అయితే దక్కించదనేది వాస్తవం.